హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ససిరేఖ. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మనం ఇలాంటి వేస్ట్ బ్యాగ్స్తో మనం ఇంటికి ఉపయోగపడే వస్తువులు చేసుకోవచ్చు అండి. అందులో వచ్చేసి ఈరోజు నేను వీటితో మనం మొక్కలు నాటుకోవడానికి ఎలా బ్యాగ్స్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. వీటిల్లో నేను ఆల్రెడీ నాటి పెంచిన మొక్కలు కూడా మీకు లాస్ట్లో నేను చూపిస్తాను, ఎలా వచ్చాయి, ఎంత బాగా వస్తున్నాయి మనం ఇలాంటి బ్యాగ్స్తో అనేసి. సో కాకపోతే రైస్ బ్యాగ్స్ వీటన్నిటిలో కంటే కూడా మనకి సిమెంట్ బ్యాగ్స్లో బాగా మొక్కలు పెరుగుతాయి. ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. మనకి రైస్ బ్యాగ్స్ వీటికి ఏంటంటే లోపల వైపు జిడుగు కవర్ వస్తుంది కాబట్టి మనకి డ్రైనేజ్ సరిగ్గా ఉండదు. కానీ సిమెంట్ బ్యాగ్స్ అలా కాదు, చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. సో ఈ రోజు నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ఇది చూడండి, ఒక సిమెంట్ బ్యాగ్ తీసుకున్నాను. దీంట్లో నేను ఏంటంటే ఒక 2 బ్యాగ్స్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసి కొంచెం పెద్ద సైజు, ఒకటి చిన్న సైజు అన్నమాట. మన ఇష్టం. లేదు రెండు ఒకే సైజు కావాలి అంటే మిడిల్కి ఫోల్డ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను మిడిల్ కట్ చేశాను. ఒకవైపు ఆల్రెడీ బ్యాగ్ స్టిచ్ చేసి ఉంది, అడుగున సైడ్స్ 2 క్లోజ్గా ఉంది. మనకు ఓన్లీ ఈ వైపు మాత్రమే ఓపెన్ ఉంది. సో దీనికి ఏంటంటే మనం ఇలా ఎడ్జెస్ ఫోల్డ్ చేసుకొని పిన్ చేసుకుందాం మనం ఈరోజు. ఇది మిషన్ మీద కుట్టుకోవచ్చు, చేత్తో సూదితోనూ కుట్టుకోవచ్చు. కాకపోతే మిషన్ మీద కుడితే మనకేంటంటే దీంట్లో ఎంతో కొంత సిమెంట్ డస్ట్ అనేది ఉంటుంది, అది లోపలికి వెళ్తే మిషన్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను అందుకని ఇలా పిన్ చేసుకుంటున్నాను. లేదంటే నార్మల్ సూది దారంతో మనం చేత్తో కుట్టుకోవచ్చు. అలా చేత్తో కుట్టుకుంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఉన్న ఈ బ్యాగ్కి అయితే ప్రాబ్లం లేదు, మనం ఇలా పిన్స్ కొట్టుకున్నా పర్ఫెక్ట్గా ఉంటుంది, అసలు ఊడిపోదు, ప్రాబ్లం ఉండదు. కానీ నెక్స్ట్ నేను ఇంకో బ్యాగ్ చూపిస్తాను. అలా ఉన్నప్పుడు మాత్రం మనం సూది దారంతో కుట్టుకుంటే చాలా బాగా వస్తాయి. ఇట్లా పిన్స్ వేస్తే అప్పుడు ఉండదన్నమాట, కొంచెం మనం మట్టి పోసినప్పుడు. సో ఫస్ట్ అయితే చూడండి, ఇక్కడ నేను ఇది పైకి వస్తుంది కదా, ఇక్కడ అంతా బోర్డర్ లాగా మొత్తం ఫోల్డ్ చేసి పిన్ చేస్తున్నాను. చుట్టూ ఒక 2 లేయర్స్ ఫోల్డ్ చేసి, ఇది నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ సిమెంట్ బ్యాగ్స్కి ఏంటంటే కట్ చేసి అలాగే వదిలిపెడితే వాళ్ళ పీసులు మొత్తం వచ్చేస్తూ ఉంటాయి. మనకి పూర్తిగా బ్యాగ్ అంతా అయిపోయేదాకా అలాగే పీసులు వచ్చేస్తూ ఉంటాయి. సో చూడండి, ఇట్లా మనం చుట్టూ బ్యాగ్ మొత్తం ఇలాగా పిన్ చేసుకుంటున్నాను నేను. లేదంటే మీరు నార్మల్ సూత్తో కూడా కుట్టుకోవచ్చు. ఇది చూడండి, ఇలా కుట్టుకున్నాము. ఇలా కుట్టుకుంటే మనకు బ్యాగ్ రెడీ అవుతుంది. కానీ ఇంకొకటి ఏంటంటే మనకి వెడల్పు ఉండదు. కింద వెడల్పు లేనప్పుడు మనకి ఏంటంటే బ్యాగ్ అనేది ప్రాపర్గా నిలబడదు మనం మొక్క పెట్టుకున్నప్పుడు. సో దానికి కూడా మనం ఏంటంటే ఇట్లాగే కట్ చేయకుండా దీంట్లోనే కొంచెం మనం ఫోల్డ్ చేసుకొని అది కూడా ఎలాగో చూద్దాం ఈరోజు. చూడండి, ఇలా ఫస్ట్ అయితే మనం ఇది మొత్తం ఇలా ఫోల్డ్ చేసి నేను పిన్ చేసుకున్నాను. మీరు స్టిచ్ కూడా చేసుకోవచ్చు, కానీ మిషన్ మీద అయితే వేయొద్దు. సిమెంట్ బ్యాగ్స్ అయితే వాటిలో డస్ట్ ఉంటుంది, మిషన్ పాడవుతుంది. రైస్ బ్యాగ్స్ లాంటివి అయితే మనం వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇట్లా ఉంది. మనకి కింద అనేది వెడల్పు లేదు, విడ్త్ అనేది. సో ఇప్పుడు దానికోసం చూడండి, ఇలా ఓపెన్ లాగా చేసి దీన్ని కొంచెం ఎడ్జెస్ని లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను. దీనివల్ల మనకి విడ్త్ వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసి కొంచెం ఆ ఎడ్జ్ని ఒక 2 or 3 పిన్స్ కొడతాను నేను. దానివల్ల ఏంటంటే మనకి బ్యాగ్ నిలబడుతుంది. ఇప్పుడు ఈ ఎడ్జెస్న కొంచెం మనం పిన్స్ కొట్టుకున్నాం అనుకోండి, ఎంత లోతుకు కావాలి అనేది చూసుకొని అది లోపలికి అలా ఫోల్డ్ చేసుకొని పైన ఆ 2 లేయర్స్ కలిపి అలా ఒక 2 or 3 స్టిచ్చెస్ లాగా వేసుకోవచ్చు, పిన్స్ వేసుకోవచ్చు. దీనికైతే ఇలా పిన్స్ వేసినా ప్రాబ్లమే లేదండి. చూడండి, ఇలా లోపలికి చేసి పిన్ చేస్తున్నాను. కాకపోతే ఈ బ్యాగ్స్ ఏంటంటే మనకి ఎక్కువ కాలం రావండి, ఒక్కసారి అనమాట. ఒక 3 months 4 months అట్లా వస్తాయి. మనకి ఏదైనా మనం ఒక మొక్క వేసుకున్నప్పుడు దాని క్రాప్ వచ్చేదాకా వస్తుంది, తర్వాత మళ్ళీ యూజ్ ఉండదు అనమాట. ఒకవేళ మధ్యలో పోయినా మళ్ళీ ఇలాంటి బ్యాగ్ కుట్టుకొని మనం ఆ మట్టిని ఆ బ్యాగ్ అంతా తీసేసి సేమ్ ఆ గడ్డగా అలాగే మట్టిని తెచ్చి ఇందులో పెట్టేసుకోవచ్చు, మొక్కతో సహా, ప్రాబ్లమే ఉండదు. కానీ మనకి ఏవైనా అవి ఫ్లవర్స్ కానీ వెజిటేబుల్స్ కానీ చాలా బాగా అంటే చాలా బాగా కాస్తాయండి మనకి సిమెంట్ బ్యాగ్స్లో. మన రైస్ బ్యాగ్స్ కంటే కూడా ఇవి ఇంకా బెటర్గా పనిచేస్తాయి. చెప్పాను కదా, డ్రైనేజ్ అనేది దీనికి ఈ లేయర్స్ అనేవి కొంచెం పల్చగా ఉంటాయి మనకి. చూడండి, సిమెంట్ కూడా మీకు ఆ బస్తాలోంచి బయటకు వస్తూ ఉంటుంది, అంత గ్యాప్స్ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల మనకి మొక్కలు బాగా పెరుగుతాయి దీంట్లో. చూడండి, ఇప్పుడు ఎడల్పు వచ్చింది చూడండి. మనం ఇలా పిన్ చేశాక కొంచెం అప్పుడు ఏంటంటే బ్యాగ్ ఇలా పెట్టినప్పుడు మనకి నిల్చొని ఉంటుంది, కరెక్ట్గా ప్రాపర్గా సిట్ అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఇట్లాగా ఇది సైజ్ అనేది మన ఇష్టం అండి. ఎటైనా కట్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. ఇలా అని ఏం లేదు. దీన్ని మనం రౌండ్ షేప్లోనూ చేసుకోవచ్చు, కట్ చేసుకొని మామూలుగా సూది దారంతో కుట్టుకొని రౌండ్ షేప్లో చేసుకోవచ్చు. హైట్ విడ్త్ అనేది మన ఇష్టం. అది ఇంతని మెజర్మెంట్స్ ఏం లేదు, మనం మొక్క సైజుని బట్టి అలా తీసుకోవచ్చు మనం. చూడండి, ఇలా రెడీ అయింది కదా.
దీంట్లో ఇంకొంచెం మిగిలింది కదా మనకు చిన్న కొంచెము బ్యాగ్, సో దాన్ని కూడా ఒక చిన్న దానిలాగా కుట్టుకుందాం మనం. మనకి ఇందాక మిగిలింది కదా ఇది. ఇప్పుడు దీన్ని అయితే నేను మామూలుగా మీకు పిన్ చేసి చూపిస్తున్నాను, కానీ ఇలాంటిది ఉన్నప్పుడు కంపల్సరీ మనం దారంతో స్టిచ్ చేయాల్సిందే. పిన్ను నిలబడదనమాట, మట్టి పోసినప్పుడు పిన్స్ వచ్చేస్తాయి. కాకపోతే నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగా. ఇక్కడ నేను పిన్ చేస్తున్నాను సైడ్ హోల్డ్ చేసి, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ఉంది కాబట్టి మనం పిన్ చేసినా నిలబడదు. సో మనం ఖచ్చితంగా సూది దారంతో నిదానంగా కుట్టుకోవాలి ఇలాంటివి. ఇవి ఒకటి రౌండ్ షేప్ ఉంటాయి కదా, మనం ఏంటంటే అడుగు రౌండ్ షేప్ లాగా తీసుకొని దానికి చుట్టూ మనం ఇలాంటి జాయిన్ చేసుకోవచ్చు, అలా కుట్టుకోవచ్చు. ఇలాంటి బ్యాగ్స్ మనం దీంతోనేం లేదండి, మనం గోధుమ పిండి ప్యాకెట్స్ వాటితో చేసుకోవచ్చు, మనం సర్ఫ్ ప్యాకెట్స్తో చేసుకోవచ్చు, ఓట్స్ ప్యాకెట్స్ ఉంటాయి పెద్దగా అలాంటివి. అయితే మనకి ఇలాంటి చిన్న చిన్న ప్యాకెట్స్లో ఏంటంటే సింగిల్ మొక్క మాత్రమే పడుతుంది, ఎక్కువ రావు, కానీ ఖచ్చితంగా బాగా వస్తాయండి. కాకపోతే వాటిలో ఏంటంటే డ్రైనేజ్కి మళ్ళీ హోల్స్ పెట్టాలి మనం సపరేట్. కానీ ఇలాంటి సిమెంట్ బ్యాగ్స్కి అయితే మటుకు మనం ఇంకా ఎలాంటి డ్రైనేజ్ హోల్స్ పెట్టిన అవసరం లేదు. చూడండి ఇలా 2 సైడ్స్ నేను పిన్స్ చేశాను ఎడ్జ్ వరకు. ఇప్పుడు 2 ఎడ్జెస్ క్లోజ్డ్గా ఉన్నాయి, ఒక ఎడ్జ్ కట్ చేసి మనం తీసేస్తాం అనమాట ఓపెన్ కోసం. సో ఫస్ట్ అయితే మనం ఎందుకంటే 2 సైడ్స్ అది ఓపెన్ ఉంది కాబట్టి క్లోజ్ చేసి స్టిచ్ చేస్తున్నాం అంతే అటు ఇటు. సో దాన్ని మనం సూత్తోనే వేసుకోవాలి. ఇలాగా ఓపెన్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ పిన్స్ నిలబడవు. ఇప్పుడు దీన్ని మన లెంత్ చూసుకొని కట్ చేసుకొని, ఎందుకంటే ఎక్కువ లోతున్నా మళ్ళీ ఎక్కువ మట్టి పడుతుంది, మనకు అవసరం లేదు. సో మన మొక్కకి ఎంత అవసరమో అలా వేసుకోండి. సో ఇప్పుడు దీన్ని మనం లోపలికి తిప్పేసుకోవాలి. తిప్పేసుకుంటే మనకి లోపల ఉన్న సిమెంట్ ఏదన్నా డస్ట్ పౌడర్ అంతా బయటకు వచ్చేస్తుంది. దానివల్ల మొక్కకు కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది, ఫినిషింగ్ కూడా మనకి చూడడానికి నీట్గా ఉంటుంది. అందుకోసం మనం ఈ బ్యాగ్ని తిప్పేసుకోవాలి. చూడండి నేను తిప్పేసినప్పుడు చూడండి ఎంత వచ్చిందో సిమెంట్ ఇలాగా. నేను అవి కడిగి వాష్ చేసి ఆరేసినా కానీ మళ్ళీ మనకు అవి ఆరిన తర్వాత ఎంతో కొంత లోపల ఉంటుందన్నమాట. సో అందుకోసమని ఇలా తిప్పేసుకొని నీట్గా ఇదిలిచ్చి పెట్టుకోవాలి మొక్కలకి పెట్టుకునేటప్పుడు. చూడండి దీనికి కూడా ఇలా అడుగున మనం ఇందాక ఏదైతే బేస్కి మనం ఎలా చేసామో అలాగే ఒక 2 పిన్స్ కొట్టుకుంటే మనకి ఇది అనేది నిలబడుతుంది. సో అలాగే ఇప్పుడు దీన్ని అయితే నేను లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఒక 2 లేయర్స్ లాగా ఫోల్డ్ చేసి చూడండి ఇలాగ పిన్స్ కొట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది. హైట్ చూసుకొని మనకి ఎంత కావాలో, ఇది హైట్ విడ్త్ ఇది అనేది మన ఇష్టం అండి. ఈ మెజర్మెంట్స్ ఏం లేదు, మనం ఉన్న గోతాన్ని బట్టి మన ఆలోచనని బట్టి ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ మొక్క అయితే మటుకు సూపర్గా బతుకుతుందండి. నేను ఆల్రెడీ ఒక 2-3 మొక్కలు వేశాను, అవి కాయలకు కూడా వచ్చాయి. నేను మీకు వీడియోలో చెప్పాను కదా, లాస్ట్లో షేర్ చేస్తాను కంపల్సరీ ఎలా వచ్చింది అనేది. మీరే చూసి చెప్పండి నాకు కామెంట్స్లో ఎంత బాగా పెరుగుతున్నాయి అనేసి. సో నేను ఇలాగే చాలా బ్యాగ్స్ చేశానండి, కొన్ని ఒక 2-3 సిమెంట్ బ్యాగ్స్ తెచ్చి వాటిని ఒక 5-6గా చేశాను అనమాట. అలాంటివి నేను కొన్ని పెట్టాను, నేను మీకు చూపిస్తాను అవి కూడా. చూడండి మనకి ఈ బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది. ఇలా లోపలికి ఫోల్డ్ చేశాను. ఒకవేళ మనకి ఎక్కువ అనిపించినా దీన్ని బయటికి తిప్పి వెనక్కి ఫోల్డ్ చేసుకోవచ్చు, లెంత్ ఎక్కువైంది అనిపించినా. చూడండి ఇలా నేను ఒక 4-5 బ్యాగ్స్ చేశాను, అవి కూడా చూపిస్తాను ఎలా వచ్చాయో మీకు ఫైనల్గా. చూడండి మనకి బ్యాగ్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చాయో. ఇలాంటి వాటిల్లో మనం మొక్కలని చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఎక్కువ కాస్ట్లు పెట్టి మనం గ్రో బ్యాగ్స్, కుండీలు ఇలాంటివన్నీ కొనుక్కునే పని ఉండదు అనమాట. యూజ్ అండ్ త్రో లాగా అనమాట. ఫస్ట్ ఒక క్రాఫ్ట్కు యూజ్ చేసుకొని పడేయచ్చు అనమాట. సో చూడండి నేను ఇలా బ్యాగ్స్లో పెట్టానని చెప్పాను కదా మొక్కలు. చూడండి 2 వంకాయ మొక్కలు పెట్టాను, కాయలు కూడా వచ్చాయి చూడండి. చాలా బాగా పెరిగిందనమాట. నేను 1 మంత్ అయింది మొక్క పెట్టేసి, అంటే మొక్కలే కొనుక్కొచ్చి పెట్టాను అనమాట. 1 మంత్ అయింది. చెట్టు చూడండి ఎంత బాగా పెరిగిందో. ఇలాగే నేను అమెజాన్ కవర్స్ ఇలా కూడా పెట్టాను చూడండి. అమెజాన్ కవర్లో ఒక చిక్కుడు మొక్క పెట్టాను, ఇంకా కొన్ని మొలవలేదు కానీ చాలా బాగా పెరుగుతాయండి. సో చూడండి అలాగే ఈ చిన్న చిన్న బ్యాగ్స్లో కూడా నేను దోసకాయ మొక్కలు వేస్తున్నాను అనమాట. కొంచెం పెద్ద బ్యాగ్కి ఒక 2-3 మొక్కలు, చిన్న బ్యాగ్స్కి ఒక మొక్క అలా వేస్తున్నాను. ఇలా కొన్ని చిన్న చిన్న కిచెన్ ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా వేస్ట్వి, అలాంటివన్నీ పెట్టుకున్నాను అనమాట. సో ఇవి మనం ఒక సింగిల్ మొక్క వేసుకున్నా సరిపోతుంది అనమాట, తీగవి కదా. సో మొక్క అంతా బయటే ఉంటుంది, జస్ట్ కాండం మాత్రమే మనకు లోపల ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న బ్యాగ్స్ కూడా యూజ్ అవుతాయి అనమాట. సో నా ఐడియా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ కామెంట్స్లో తెలియచేయండి ఎలా ఉంది ఐడియా అనేసి. ఇది యూజ్
యూస్ఫుల్లా కాదా అనేది నాకు తెలియచేయండి. ఐ హోప్ ఇది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి, ఇలా ఏంటంటే చిన్నపిల్లలకు కూడా యాక్టివిటీస్ లాగా ఉంటాయి అన్నమాట. వాళ్ళకి నేర్పించడం, ఇలా చేయించడం వల్ల వాళ్ళకి అలవాటు అయిపోతుంది గార్డెనింగ్ అనేది. తెలుసుకుంటారు పిల్లలు కూడా ఎలా చేయాలి ఇలా అని. మనం ఎలా చేస్తే వాళ్ళు అలా చేస్తారు కదా. సో నేను ఇలా చేసినప్పుడు మా పాప కూడా వచ్చిందనమాట, వాటర్ తీసుకొని వాటర్ వేస్తానని. సో ఏం లేదు, పిల్లలు కూడా నేర్చుకుంటారు, మనకి ఖర్చు ఉండదు, అలా కాస్తాయి అన్నమాట. సో మనకి ఈజీగా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్లో మనం తయారు చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.